డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల హామీలను అమలు చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుత ఇమిగ్రేషన్ విధానాన్ని ప్రక్షాళన చేయడం ప్రారంభించిన ఆయన మెక్సికో నుంచి నేరస్తులు దేశంలోకి అడుగుపెట్టకుండా దేశ దక్షిణ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసేలా ఆదేశాలు జారీ చేశారు. మెక్సికో నుంచి అమెరికా వచ్చేందుకు అనుమతులు పొందిన వారు సైతం అక్కడే ఆగిపోయేలా చర్యలు తీసుకున్నారు. మెక్సికో సరిహద్దుల వెంబడి గోడ నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నారు. దేశంలో పుట్టిన వలసదారుల పిల్లలకు పౌరసత్వం ఇచ్చే విధానానికి స్వస్తి పలికారు. ఈ నిర్ణయాల అక్రమ వలసదారులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే డొనాల్డ్ ట్రంప్ తనదైన స్టైల్లో పాలన మొదలుపెట్టారు. ఏకంగా డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ జారీ చేసిన 78 ఆదేశాలను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగడం, ప్రభుత్వాన్ని ఆయుధంలా ప్రత్యర్థులపై వాడటం, వాక్ స్వేచ్ఛకు రక్షణ, ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా కార్యాలయాలకు వచ్చి విధులకు హాజరు కావాలన్న ఆదేశాలున్నాయి. కెనడా, మెక్సికోపై ఫిబ్రవరి 1 నుంచి 25% అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ఇదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలిగేలా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ వ్యాప్తి సమయంలో WHO తీరుతో ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కృత్రిమ మేధ విస్తరణను నియంత్రిస్తూ బైడెన్ జారీ చేసిన ఆదేశాల్ని ట్రంప్ తొలగించారు. బైడెన్ కార్యవర్గం వాక్ స్వేచ్ఛపై నియంత్రణ విధించడాన్ని సీరియస్ గా తీసుకున్న ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యుఎస్ క్యాపిటల్ హిల్ పై దాడుల్లో పాల్గొన్న తన మద్దతుదారులైన 1500 మందికి ట్రంప్ క్షమాభిక్ష కల్పించారు. వారిపై పెండింగ్ లో ఉన్న కేసులు కొట్టివేయాలని అటార్నీ జనరల్ కు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమించాల్సి ఉన్నప్పటికీ రద్దు చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అయితే ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీపై న్యాయపరమైన చిక్కులు తప్పవని అంచనాలు వెలువడుతున్నాయి. బైడెన్ హయాంలో వినియోగిస్తున్న CBP యాప్ ద్వారా నమోదై అమెరికాలో అడుగు పెట్టేందుకు ఇప్పటికే అపాయింట్మెంట్లు పొందిన వలసదారుల పరిస్థితి ఏంటనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 1450 మంది లాటరీ సిస్టమ్ ద్వారా అపాయింట్మెంట్లు పొందారు. అయితే ట్రంప్ బాధ్యతలు చేపట్టిన కాసేపటికే CBP యాప్ అదృశ్యమైంది. కొద్ది వారాల క్రితం అపాయింట్మెంట్లు పొందిన వారివి రద్దయ్యాయి. మరోవైపు మెక్సికో నుంచి వచ్చిన అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు ఆ దేశం అంగీకరించింది. అమెరికా సరిహద్దుల్లో ఆన్లైన్ అప్లికేషన్ ఏర్పాటు చేసి షెడ్యూల్ ప్రకారం వారిని వెనక్కి తీసుకుంటామని పేర్కొంది. అమెరికాలో 1,10,00,000 మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు ట్రంప్ అంచనా వేయగా ఆయన తాజా ఆదేశాలతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ద్వారా దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని ట్రంప్ చెబుతున్నారు. అలాంటి వారిని వారి దేశాలకు తప్పకుండా పంపిస్తామని, మళ్లీ అమెరికాలోకి ప్రవేశించకుండా అడ్డుకొని తీరతామని తేల్చి చెప్పారు. అయితే మొదట నేరస్తులను అమెరికా రాకుండా అడ్డుకోవడమే ట్రంప్ ఉద్దేశమని నిపుణులు అంచనా వేస్తున్నారు. తర్వాత దశలో ఇతరులను అరెస్టు చేసేందుకు కూడా వెనకాడకపోవచ్చని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తమ సంతానం విషయంలో ట్రంప్ ఆదేశాల పట్ల పలువురు మెక్సికన్ తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే తన బిడ్డ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ట్రంప్ మొదటి హయాంలో తన భర్తను మెక్సికో పంపారని, ఇప్పుడు తన పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని ఓ మెక్సికో మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. మరికొంతమంది తమ డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా పేర్లను గుర్తిస్తారనే భయంతో లైసెన్స్ లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు. అటు మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించాలని ట్రంప్ ఆదేశించే అవకాశం ఉందని శ్వేతసౌధం అధికారులు తెలిపారు. మెక్సికో సరిహద్దులను మూసివేసేలా వీలైనంత త్వరగా గోడ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించవచ్చని అంచనా వేస్తున్నారు. అమెరికాలో అక్రమ కార్యకలాపాలు సాగిస్తోన్న వలసదారుల బృందాలను ఉగ్రవాద సంస్థలుగా ట్రంప్ అభివర్ణిస్తున్నారు. వారిని అమెరికా నుంచి పారదోలాలని ఆయన సంకల్పించారు. ఇందులో MS-13 గ్రూప్ చాలా ఏళ్లుగా సెంట్రల్ అమెరికాలో తిష్టవేసిందని, ట్రెండే అరాగ్వా అనే దోపిడీ దొంగల ముఠా వెనిజువేలా నుంచి వచ్చి అమెరికాలో పాతుకుపోయిందని తెలిపారు. వివిధ కారణాలతో అమెరికాకు శరణార్థులుగా వస్తున్న వారికి కూడా అడ్డుకట్ట వేసేందుకు 4 నెలల పాటు వారి రీసెటిల్మెంట్ నిలిపివేయాలని ట్రంప్ నిర్ణయించారు. కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమం నడుస్తుండగా దానికి ట్రంప్ తాత్కాలికంగా బ్రేక్ వేయనున్నారు. బైడెన్ హయాంలో సుమారు 1,00,000 మంది శరణార్థులు అమెరికాలో స్థిరపడ్డారు.